మనకిచ్చిన అంశము గుర్తు చేస్తున్నాను. యేసుకు స్థలమియ్యండి. పలకాలి అందరూ, యేసుకు స్థలమియ్యండి. అందులో మొదటి పాఠము యేసుకు మన హృదయం ఇయ్యాలి. సంతోషం. రెండో పాఠము యేసుకు మన హృదయం ఇయ్యకపోతే ప్రశ్న. అదెంత భయంకరమో హెచ్చరింపబడ్డాము. మూడో పాఠము యేసుకు మన హృదయములో స్థలమియ్యాలి. నాలుగో పాఠము యేసుకు మన ఇంటిలో స్థలమియ్యాలి. సంతోషం. గుర్తుపెట్టుకున్నారు, స్పందిస్తున్నారు, నోట్స్ రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. మామూలుగా బాగా తినే వాళ్ళకే పెట్టబుద్ధి అవుతుంది. సరిగా తినట్లేదనుకోండి, అదొద్దు ఇదొద్దు అనేవారికి వడ్డించబుద్ధి కూడా కాదు. అలాగే బాగా వినేవారికి ఎంతసేపు అయినా వాక్యం చెప్పబుద్ధి అవుతుంది. సొరకాయ ముఖాలు వేసుకున్న వాళ్ళకు ఎక్కువగా చెప్పబుద్ధి కాదు. సంతోషం. మధ్యాహ్నానికి ఇప్పటికి కొంచెం తేడా కనపడుతుంది. కొన్ని సొరకాయ ముఖాలు కలింగిరి పండ్లుగా అయిపోయినాయి. సంతోషం. అంటే వాక్యం పనిచేస్తుంది. మంచిది. ఐదో పాఠము యేసుకు సంఘములో స్థలమియ్యండి. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. యేసుకు సంఘములో స్థలమియ్యండి. బాబు మైక్ రెడీగా ఉందా? వెంటనే చదవాలి, ఎందుకో కొంచెంసేపు పాజ్ వస్తుంది. మెలకువగా ఉండాలి. ఐదో పాఠము యేసుకు సంఘములో స్థలమియ్యండి. విచిత్రంగా ఉంది కదా ఇది. అయినా చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము 20 నుండి చివరి వరకు చదవచ్చు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. చాలు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడ్డాను, తడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మాకు అవసరమైన అంశము ఈ కూడికల్లో మాకిచ్చి 4 పాఠాలు నేర్పించావు. 5వ పాఠం వైపు నడిపిస్తున్నావు. ఆత్మ ద్వారా కొన్ని తలంపులు దయచేయండి. నీ బిడ్డలు కూడా చక్కగా వింటున్నారు, స్పందిస్తున్నారు, నెమరు వేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. మంచి ఫలితాలు ఈ కూడికల ద్వారా మేము పొందుటకు సాయం చేయండి. మంటి పురుగును మరుగు చేయండి. మరుగై ఉన్న విషయాలు ఇంకను బయలుపరిచి సర్వసత్యంలోనికి నడిపించమని
ప్రభువా, ప్రతి మాట నీదిగా ఉండనిమ్మని, దుష్టుని దూరపరచుమని ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ పరిశుద్ధాత్మకు అప్పగిస్తూ యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పెద్ద టౌన్లో ఒక ఆదివారం ఆరాధన జరుగుతూ ఉండగా ఒక వృద్ధురాలు ఆ చర్చి దగ్గరకు వెళ్తోంది. ఆమె పక్క ఊరికి సంబంధించిన ఆమె పని మీద ఈ టౌన్కి వచ్చింది, బంధువుల దగ్గరకు. ఆదివారం వచ్చింది గనుక ఆరాధనకు వెళ్ళాలి అని బంధువుల ఇంటి నుండి బయలుదేరి అలా చూస్తే ఓ పెద్ద చర్చి కనపడింది. దగ్గరలో ఉంది కదా అని చెప్పి ఆమె చర్చి దగ్గరకు వస్తూ ఉంటే ఆ ద్వారం దగ్గర ఒక ఆయన నిలబడ్డాడంట. ఎవరమ్మా నువ్వు, ఎక్కడికి వస్తున్నావంటే, మాది ఫలానా ఊరండి, ఇక్కడికి వచ్చాను బంధువుల దగ్గరికి. నేను ఒక్కదాన్నే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా బంధువుల్లో ఆదివారం కదా ఆరాధన, చూడగానే పెద్ద చర్చి కనపడింది, దగ్గరుందని వస్తున్నానంటే, అప్పుడు ఆ ద్వారం దగ్గర నిలబడిన ఆయన అన్నాడట, అమ్మా, నీలాంటి వాళ్ళు ఈ చర్చికి వచ్చే అవకాశం లేదు అని అన్నాడు. ఏంటి బాబు, ఎందుకు చర్చ్ అంటే అందరిది కదా, ఎందుకు ఇట్లా అంటున్నారు అంటే, ఈ చర్చికి అందరూ షావుకారులు వస్తారమ్మా, ప్రతివారు కారులో వస్తారు, సీట్లన్నీ రిజర్వేషన్ అయి ఉంటాయి, కనుక నీలాంటి వారికి లోపలికి వచ్చిన కూర్చునేదానికి స్థలము ఉండదు. పక్కన సందులో ఇంకొక చర్చి ఉంది, వెళ్ళొచ్చు, అక్కడైతే ఎవరైనా వెళ్ళొచ్చు అని అంటే ఆమె ఆశ్చర్యపోతూ, సర్లే నాయనా, కూర్చోనికి స్థలం లేకపోతే ఎక్కడన్నా ఒక మూలకు నిలబడన్నా కాసేపు ఆరాధనలో పాల్గొంటానంటే అట్లా కూడా అవకాశం లేదు అని అనేసరికి ఆమె కొంత షాక్కు గురై సర్లేనాయన అని తిరిగి బయటికి వస్తూ ఉందట. ఆ గేటు దగ్గరికి వస్తూ ఉండగా ఇంకొక ఆయన గేట్లో నుంచి లోపలికి వస్తున్నాడు. వస్తూ ఆమెను ఆపాడు. ఎవరమ్మా నువ్వు, ఏంటి వస్తున్నావు, చర్చికి పోలేదా అని అంటే ఆమె విషయం చెప్పింది. నాలాంటి వారు ఈ చర్చిలోకి రాకూడదంటయ్యా, అందుకని వెనక్కు తిరిగి వస్తున్నాను అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడంట, అమ్మ, ఈ చర్చి కట్టి 25 ఏళ్ళు అవుతుంది. ప్రతి ఆదివారం నేను కూడా ఈ చర్చిలోకి పోదామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ 25 ఏళ్ళుగా నన్ను కూడా రానివ్వట్లేదు అని అన్నాడంట. అప్పుడు ఆమె, ఇంతకు నువ్వెవరు బాబు అని అడిగిందంట. అప్పుడు ఆయన చెప్పాడు, నేనేనమ్మా యేసు ప్రభువును అని అన్నాడంట. ఆమె షాక్ అయిపోయి అలా నోరెళ్ళబెట్టి చూస్తుండగానే ఆయన కనుమరుగైపోయాడంట. నన్నే రానివ్వట్లేదు చర్చిలోకి. ఇంతకు నీ పేరేంటి బాబు అంటే ఏం చెప్పాడు? యేసు ప్రభు. సంఘం ఎవరిది చెప్పండి? ఈ మందిరం ఎవరిది? ఇక్కడ ఉన్నదంతా ఎవరిది? ఓనర్ ఎవరు? యాదేవుడు. ఆ మాట చెప్పాలి.
మన దేశంలో దేవుడు అంటే 1000 మంది పలుకుతారు. అందుకే పేరు పెట్టాల. మన వాళ్ళు కొందరు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా దేవుడు 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 అంటుంటారు, కానీ ఆద్యంతం యేసుక్రీస్తు అని ఒక మాట రాదు. దేవుని నమ్మినాం, దేవుని నమ్మినాం, దేవుడు కార్యం చేశాడు. మంచిదే, దేవుడు అంటే యా దేవుడు అని ప్రశ్న వస్తుంది. మేము దేవుని నమ్మినామంటే అన్యులు కూడా ఏమంటారు? మేము నమ్మినామంటారు. మాకు దేవుడు ఉన్నాడు. పేరేంటి? మనకి ఇవ్వబడిన నామం ఏంటి? యేసుక్రీస్తు అని చెప్పండి. దేవుడు అని జనరల్గా చెప్పొద్దు సాక్ష్యం చెప్పేటప్పుడు. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. నేను అందుకే కొంతమంది ఇట్లా ప్రభువుని ఎరగని వారు, విగ్రహారాధికులు సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ లోపం గమనించాను. దేవుడు 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 అని 50 సార్లు అంటారు, కానీ ఒక్కసారి కూడా యేసుక్రీస్తు అనే మాట రాదు సాక్ష్యం. కనుక అది గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం చెప్పేటప్పుడు పేరు చెప్పాలి. ఆయన పేరేంటి? ఈ సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. ఎవరు కట్టారో? యేసుక్రీస్తు. ఈ సంఘం కోసం రక్తం ఎవరు గార్చారో? మహా అంటే మనం చెమట గార్చింటాం. ఆయన ఏం గార్చాడు? రక్తం గార్చాడండి, ప్రాణం పెట్టాడండి. నిన్ను నన్ను కన్నాడు, కొన్నాడు, ఎన్నుకొన్నాడు, తిరిగి కన్నాడు, కని సంఘంలో చేర్చాడు. ఇంత చేస్తే ఆయనకే స్థలం లేకపోతే ఎట్లా? ఇదంతా ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులను అన్ని పనులు చేయించుకొని, ఆస్తులంతా రాయించుకొని, అన్ని కార్యాలు చేయించుకొని ముసిలోళ్ళని ఎల్లగొట్టినట్టుంది. కనుక జాగ్రత్త. అదే జరుగుతుంది సంఘంలో కూడా. ఆయనకే స్థలం లేకపోతే ఎట్లా? ఆ ముసలామెతో ప్రభు అదే అన్నాడు, అసలు నన్నే రానియట్లేదమ్మా ఇల్లు, నిన్నేం రాణిస్తారు? యేసు ప్రభువుకు స్థలము లేకుండా పోయింది. అపవాది అనేవాడు యేసు లేని సంఘాలు కట్టగలడు. అది మర్చిపోకూడదు. కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన సంఘములో యేసుకు స్థలం ఉందా? ఉంటే మంచిది, అయినా ఒకసారి శోధించుకుందాం. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు. అందులో చివరి సంఘము లవోదికయ సంఘము. ప్రియులరా, ప్రభువారు ప్రతి సంఘం గురించి మొదట కొన్ని విషయాల్లో మెచ్చుకున్నాడు, తర్వాత నొచ్చుకున్నాడు, తర్వాత సరిచేశాడు, తర్వాత బలపరిచాడు. విచిత్రం ఏంటంటే ఈ సంఘానికి వచ్చేసరికి మెచ్చుకోదగిన మాట ఒకటి కూడా ప్రభువు పలకలేకపోయినాడు. ఒక్క విషయంలో కూడా మెచ్చుకోలేకపోయినాడు యేసు ప్రభు. అన్నీ నొచ్చుకునే విషయాలే ఈ సంఘంలో కనబడినాయి. అంతేకాదు ప్రతి సంఘం విషయంలో మాట్లాడుతున్నాడు. అందులో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి సంఘంలో క్రియలు. చెప్పండి, క్రియలు. క్రియలు క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం బ్రతికి ఉంది అన్నదానికి గుర్తేంటంటే క్రియలు. క్రియలు. అలాగే సంఘం బ్రతికుంది అన్నదానికి గుర్తేంటి? గుర్తేంటి అంటే సంఘము బయటికి వెళ్ళి సువార్త చెబుతూ ఉండాలి. సంఘము బయటికి సేవకులను తయారు చేసి పంపుతూ ఉండాలి. అందుకే ఒక ఆయన అన్నాడు,
ఏ చర్చ్ ఈజ్ known not by its seating capacity but by its sending capacity అన్నాడు. ఎంతమంది సంఘములో కూర్చోగలరు అది కాదు కొలత, సంఘములో నుండి బయటికి ఎంతమంది పంపబడుతున్నారు సేవకులుగా అన్నది కొలత. అప్పుడే ఆ సంఘం బ్రతికున్నట్టు. అలాగే ఇంకో గుర్తు ఏంటంటే లివింగ్ చర్చ్ ఈజ్ గివింగ్ చర్చ్ అన్నాడు ఒక ఆయన. ఆ సంఘం బ్రతికుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ సంఘములో ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాతృత్వములు వర్ధిల్లే వాళ్ళు ఉన్నారు. దేవుడు నాకేమిస్తాడా అని ఆలోచించే వాళ్ళు కాదు సంఘములో, దేవునికి నేనేమి ఇవ్వగలనా అదన్నమాట ఉజ్జీవం. ప్రియులారా, భక్తిలో ఎదుగుతున్నామన్న దానికి ఇది గుర్తు. పసిపిల్లవాని భక్తిగా ఉన్నప్పుడు దేవుడు నాకేమిస్తాడు ఏమిస్తాడు అది శిశువు లక్షణము, పిల్లోళ్ళ లక్షణము. అయితే ఆ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదగాలంటే దేవునికి నేనేమి ఇవ్వగలను అది శిష్యుని లక్షణము. అమ్మా, తేడా గమనించారా? శిశువు అంటే పిల్లగాడు, వాని భక్తి ఏంటి? దేవుడు నాకేమిస్తాడు పలకాలి. అమ్మా, దేవుడు అదేం భక్తి? శిష్యుని భక్తి ఏంటి? దేవునికి నేనేమి ఇవ్వగలను. ఆహా, మన ప్రార్థనలో ఎప్పుడన్నా ప్రభువా నేను ఇంకా ఏమైనా ఇవ్వగలనా నీకు ఎప్పుడన్నా ప్రార్థన చేశావా? ఇదివరకే ఇచ్చానన్నా మంచిదే, కానీ ఇంకేమైనా నేను ఇవ్వగలనా ప్రభువా నీకు? ఇంకేమైనా ఇవ్వగలనా? అది శిష్యుని భక్తి. అవి క్రియలు. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద మందిరం, చక్కటి మందిరం కట్టబడిందంటే నాకు అర్థమైంది ఈ సంఘంలో ఇచ్చే బిడ్డలున్నారు. దేవునికి స్తోత్రం. ఇచ్చే విషయంలో ఎదుగుతున్నారు మీరు, సంతోషం. అయితే దేవుణ్ణి అడగండి, ఇంకేమైనా ఇవ్వగలనా ప్రభువా? నేను నా దేవునికి ఇంకేమైనా ఇవ్వగలనా? ప్రియులారా, దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే, ఏమిచ్చినా తక్కువే. మనం ఏమిచ్చినా ఆయన ఇచ్చిన దాంట్లో కొంచెము తిరిగి ఇస్తున్నాం. కనుక ఇవ్వటంలో ఎదుగుదాం. అది ఉజ్జీవం, అది బ్రతికున్న సంఘం, అది క్రియలు కలిగిన సంఘం. నేను కొంతమంది భక్తులను ఎరుగుదును. ఒక ఆయన గురించి విన్నాను. ఆయనట తన జీతము చాలా ఏండ్ల కిందట విన్నమాట, ₹1,00,000 జీతం అంట. అప్పటికే పై స్థానంలో ఉన్నాడు. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆశీర్వదించే కొద్దీ ఆయన సమర్పణ పెరిగింది. ఆయన గురించి విని షాక్ అయినాను. ₹1,00,000లో 90,000 దేవునికే, 10,000 నాకు. రివర్స్ అయిందన్నమాట. మామూలుగా దశంభాగం ఎంత? 10,000. అట్లా 10,000 ఇచ్చేవాడు రాను ఏం చేశాడు? 10,000 ఇచ్చి 90,000 దగ్గర పెట్టుకొని ఖర్చులు పెట్టుకున్నాడు. పిల్లలు పైకి వచ్చారు, అన్ని అవసరాలు తినే వాళ్ళు సెటిల్ అయిపోయినారు. ఇంక ఇప్పుడు ఏం చేసుకోవాలి? డబ్బు కుప్పలేద్దామా అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని రివర్స్ చేద్దాము. 10,000 నేను ఉంచుకుంటాను, 90,000 నా దేవునికి ఇచ్చేస్తాను.
ఆ సాక్ష్యం విన్నప్పుడు నేనెంతో సవాలు చేయబడినాను. అవి క్రియలు, గివింగ్ చర్చ్, గివింగ్ బిలీవర్స్. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘంలో క్రియలు క్రియలు అని గంట కొట్టేవాడు ప్రభు. అలాగ లవోదికయ సంఘానికి వస్తే నీ క్రియలను నేను ఎరుగుదును. రే, ఏం సాక్ష్యం బాబు మీది అంటూ ఆయన అన్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక చెప్పండి, నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా, ల్యూక్ వామ్ స్టేట్ అంట. చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఇది ఎలా ఉందంటే ఈ సంఘము అటు ఆడ కాదు ఇటు మగ కాదు అన్నట్టుంది. ఆడ కాదు మగ కాదంటే మధ్యలో ఏంటి తెలియదా? అటు ఆడోళ్ళు కాదు ఇటు మగోళ్ళు కాదు, మధ్య రకం ఉంటారు. ఏమంటారు? ఏమ్మా ఇంత మాయకులా మీరు? ఏమంటారు బాబు? 0.5 అంటారు. ఇంకొంచెం మర్యాదగా నపుంసకులు అంటారు. ఇంకో మాట ఉందిలేండి, అది మరీ మొరటుగా ఉంటుంది, వద్దు. కానీ నపుంసక సంఘం ఇది. అటు ఆడ కాదు ఇటు మగ కాదు, అటు చల్లగా లేదు వెచ్చగా లేదు, నులివెచ్చగా. దేనికి పనికి వస్తుంది? అసలు నులివెచ్చగా ఏది ఉంటుందో తెలుసా? మన నోట్లో ఉమ్మి నులివెచ్చగా ఉంటుంది. అది వెచ్చగుండదు, చల్లగుండదు. నోట్లో అట్లా దగ్గితే, గల్ల పడితే, నోట్లో పడితే ఏం చేస్తాం చెప్పండి? ఉమ్మేస్తాం అంతే. ఉమ్మి ఊయటానికి తప్ప దేనికన్నా పనికి వస్తుందా? చెప్పాలి. ఏమ్మా ఏం మాట్లాడరే? ఊసేస్తాం. కనుక దేవుడు అన్నాడు, లవోదికయ సంగమా, నువ్వు నా నోట్లో ఉమ్మి లాంటి దానివి. ఉమ్మి అంతే, ఊయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎందుకు ఈ సంఘం ఇట్లా తయారైందంటే, ఒకప్పుడు బాగానే ఉండిందేమో, అయితే ఈ సంఘము గురి తప్పిన సంఘము. చెప్పాలి ఏంటి? గురి తప్పిన సంఘం. ఏంటంటే దేవుని మీద ప్రేమ ఉండిందేమో ఈ సంఘానికి, రాను రాను ఆ ప్రేమ మరలిపోయి ధనం మీద పడింది. ప్రియులారా, విశ్వాసులకు కూడా ఎప్పుడు పరీక్ష ఏంటంటే, దైవమా ధనమా? దైవమా ధనమా? ఎవరికి ఓటు చెప్పండి? దైవమే. కానీ ఈ సంఘం ఎవరికి ఓటేసింది? ధనానికి వేసింది. యేసు ప్రభువే చెప్పాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తారు, లేదంటే సిరిని ప్రేమిస్తారు. చూసారా, ఈ లోకంలో దేవునితో పోటీ పడుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే ధనము. దేవునికి గట్టి పోటీ ఇచ్చే విషయం ఈ లోకములో ఏంటంటే ధనము. ఒకవేళ ప్రపంచమంతా దేవునికి ధనానికి ఎలక్షన్ పెడితే ఈ లోకం ఎవరిని గెలిపిస్తుంది? ధనాన్ని గెలిపిస్తుంది. దేవునికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తుంది ఈ లోకం. డబ్బుకు లోకం దాసోహం అని ఎవడో పనికి మాలినోడు అన్నాడు, పైసామే పరమాత్మ హై అని అన్నాడు. తప్పది.
పైసామే పరమాత్మ హై కాదు, పరమాత్మ నై. ధనములో దేవుడు ఉన్నాడా? చెప్పాలి, ఉన్నాడా? కానీ ఈ ధనము విశ్వాసులను కూడా మోసం చేస్తుంది. ప్రవక్తలనే పల్టీలు కొట్టించింది. బిలాము తల్లకిందులైపోయినాడు. గెహజీ ధనం వెంట ఉరుకులాడినాడు. ఆకాను దాచిపెట్టినాడు. ప్రియులారా, ఇట్లా ఎంతోమంది ధనం మీద ప్రేమను పెట్టుకొని దేవుణ్ణి దూరం చేసుకొని నష్టపోయిన వారు ఉన్నారు. ప్రియులారా వినండి, మనము దేవుని వెంట వెళ్దాము, అప్పుడు ధనము మన వెంట రావాలి. అపోస్తలుల కార్యంలో చూస్తే ధనము తెచ్చి ఎక్కడ పెట్టారో? అపోస్తలుల కార్యంలో అపోస్తలుల పాదముల యొద్ద. ధనము యొక్క స్థానం ఏంటి మన జీవితంలో అంటే, అది కాళ్ళ కాడ కుక్కలాగా ఉంటే మంచిది. అది నెత్తికెక్కకూడదు. అది కాళ్ళ దగ్గర ఉన్నంత వరకు మంచి సేవకునిగా ఉంటుంది ధనము. కానీ అది నెత్తికెక్కితే చెడ్డ యజమాని అయిపోతుంది. జాగ్రత్త. ధనము ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనము సంపాదించుకోవాల్సినవి ఆత్మ సంబంధమైనవి మొదట, ఆస్తులు కాదు మొదట. జాగ్రత్త. ఈ సంఘము మనకు హెచ్చరికగా ఉంది. దేవుణ్ణి సంపాదించుకోవాల్సింది పోనిచ్చి ధనాన్ని సంపాదించుకొని అదే కొలతగా పెట్టుకుంటోంది ఈ సంఘము. కనుక ఆ సంఘము ఏమనుకుంటుందంట? 17వ వచనములో చివరి లైన్ నేను చదువుతాను. 17వ వచనం చూడండి. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదవలేదని చెప్పుచున్నావు. సంఘం ఏమనుకుంటోంది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. ఇది తన గురించి తాను అనుకుంటోంది సంఘము. అయితే దేవుడేమంటున్నాడు? ఇప్పుడు రండి, 17వ వచనం మొదటి నుంచి చదువు బాబు. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఆ మాట అండర్లైన్ చేయండి. ఈ సంఘము తన స్థితి ఏంటో తాను ఎరుగకుండా ఉంది. ఏంటి స్థితి అంటే 5 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఒకటి దౌర్భాగ్యమైన సంఘం, రెండోది దిక్కుమాలిన సంఘము, మూడోది దరిద్రపు సంఘము, నాలుగోది గ్రుడ్డి సంఘము, ఐదోది దిగంబర సంఘం అని ఎరుగక. కనుక అమ్మలారా, మోసపోవద్దు. ఎరుగక ఏమనుకుంటుంది తనకు తాను? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. ఇక్కడ ఏంటంటే, మన దృష్టికి మనము బాగానే కనిపిస్తాము. నా దృష్టికి నేను బాగానే కనబడతాను. నా దృష్టిలో నాకేం లోపాలు లేకపోవచ్చు. కానీ అంతటితో తృప్తి చెందొద్దు. ఎవరి ఎదుటికి రావాలి? దేవుని ఎదుటికి వచ్చి, ప్రభువా నా స్థితి ఏంటి అని అడిగితే దేవుడు చెప్తాడు.
కనుక నా గురించి నేను మంచిగా చెప్పుకోవచ్చు, కానీ దేవుని అభిప్రాయం ఏంటి అది ముఖ్యం. ఒక్కసారి పేజీ వెనక్కు తిప్పండి. 3వ అధ్యాయం సార్దీస్ సంఘం గురించి ఇలా వ్రాయబడింది. అందులో మొదటి వచనంలోనే జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. చూసారా, బయటికి పేరేముంది? జీవించుచున్న సంఘం, ఉజ్జీవముతో ఉన్న సంఘం. కానీ దేవుడు అంటున్నాడు, నిజానికి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. అది ఒరిజినల్ పరిస్థితి. కనుక అమ్మలారా, నా గురించి నేను మంచిగా చెప్పుకోవచ్చు, లేదా 10 మంది నా గురించి మంచిగా చెప్పుకోవచ్చు, మంచిదే. కానీ చిట్ట చివరి అభిప్రాయం ఎవరిది చెప్పండి? దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడో అది సరైనటువంటి అంచనా. మోసపోవద్దు. నాకు నేను బాగున్నానని మోసపోవద్దు. ఇతరులు మంచి సాక్ష్యం చెప్పారని అంతటితో మోసపోవద్దు. కానీ ప్రభువా, అన్నీ ఎరిగిన నీ ఎదుట నా సాక్ష్యం ఏంటి? ఈ సార్దీస్ సంఘము జీవించుచున్న సంఘం అని బయటికి బాగా పేరుంది, కానీ నువ్వు మృతుడవే, చచ్చిన స్థితిలో ఉన్నావు ఎరుగక. లవోదికయ సంఘం ధనవంతులైన సంఘం. ఎంత పెద్ద బిల్డింగు. ఒక ఆయన అన్నాడు, మా సంఘములో నెల కానుకలు ఎంతో తెలుసా అని లక్షలు చెప్పాడు. మంచిదే. నాకెందుకో లవోదికయ సంఘం గుర్తొచ్చింది. అంటే డబ్బు మీద కొలతలు, డబ్బుతో అంచనాలు. కానీ దేవుడు అంటున్నాడు, నా అభిప్రాయం వేరుగా ఉంది. నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలినోడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు. ప్రభువు చెప్తున్నాడు. ఇది లవోదికయ. అందుకనే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు మన పాయింట్కి వస్తున్నాం. ధనం మీద దృష్టి పెట్టి సంఘములోని ప్రభువు మీద దృష్టి పోగొట్టుకుంది. ఈ సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? అధ్యక్షుడెవరు? ప్రధాన కాపరెవరు? యేసు ప్రభు. అలాంటి ఆయన నెమ్మదిగా ఏం చేశారంటే, ప్రభువా కొంచెం జరుగు 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 అని మొత్తానికి ప్రభువును జరుపుకుంటా తలుపు దాకా తీసుకెళ్ళారు. ఏంటంటే వేటికో స్థలం ఉంది లోపల, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అసలైన ఆయనకు సిసలైన స్థానం ఇవ్వాల. ఒక ఆదివారం వచ్చింది, ప్రభువా చాలా ఇరుగ్గా ఉంది చర్చి, కొంచెం బయటికి పోతావా అని అంటే, ప్రభు అక్కడికి బయటికి పోయినాడు. వరండాలో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత వాళ్ళు లోపలికి తలుపేశారు, లోపల గడియ పెట్టేశారు. ఇంకా ప్రోగ్రాములు జరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎక్కడున్నాడు? తలుపు లోపల, తలుపు బయట. ఎంత అవమానం అండి ఆయనకి. ఇంత అవమానం చేస్తే ఎవరైనా ఇంక అక్కడే ఉంటారా? నువ్వు ఉంటావా? నేను ఉంటానా? పోనీ ఈ అవమానం భరించలేమని వెళ్ళిపోతాం. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన అక్కడే నిలబడ్డాడు, తలుపు దగ్గర నిలబడ్డాడు. ఎవరో బయట వెళ్తూ, యేసయ్యా ఏంటి బయట నిలబడ్డావు? ఏంటి తలుపు తడుతున్నావు? నిన్ను బయట పెట్టారేంటి? ఇంత అవమానమా? అయినా అక్కడే నిలబడి సిగ్గులేనట్టు అట్లే దడతావా?
ఎందుకు అట్లా తడుతున్నావంటే యేసు ప్రభు చెప్పిన జవాబేంటో తెలుసా? నిజమే, ఈ సంఘంలో నాకు చాలా అవమానం జరిగింది, అయినప్పటికీ వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ సంఘం కోసం నేను రక్తము కార్చాను. అందుకనే నేను వెళ్ళలేకపోతున్నా. ప్రాణం పెట్టాను, అందుకనే విడిచి వెళ్ళలేకపోతున్నా. ప్రియులారా, లోతుగా పరిశీలన చేసుకుందాం. అన్నీ జరిగిపోతుంటాయండి, కానీ ఆయన స్థానం జరిగిపోతుందేమో పక్కకు తెలియకుండానే వాకిల్ దగ్గరకు తోసేసాము. బయటికి దోసి లోపల పెట్టి లోపల గడిపెట్టి అన్ని ప్రోగ్రాములు జరిగించుకుంటున్నాం. ఏ సంఘానికైతే ఆయన ఓనర్ అయి ఉన్నాడో ఇప్పుడు ఆ సంఘానికి ఎక్కడున్నాడు? ఆయన బయట ఉన్నాడు. ఇదే ముసలోళ్ళను బయటికి దుబ్బినట్టు. అంతే, అన్నీ చేయించుకొని అన్నీ రాయించుకొని ముసలోళ్ళను బయటికి దుబ్బినట్టు. అక్కడే నిలబడ్డాడు ఆయన. ప్రియులారా, ఇలాంటి సంఘటన ఒకటి ఒక చోట జరిగింది. ఆ తల్లిదండ్రి పిల్లలందరినీ పైకి తీసుకొచ్చినారు. అందరూ కోటీశ్వరులు అయినారు. పెద్ద ఆయన చనిపోయినాడు, ముసలాం మిగిలింది. ఇప్పుడు అక్కడ పంచాయతీ పడింది ముసలామెను ఎవరు పెట్టుకోవాలని. ఆమె నమ్మి ఉన్న ఆస్తి కూడా రాసిచ్చేసింది, తన పేరు మీద ఉన్నది కూడా. అప్పుడు కొడుకులు అన్నారు, రే నువ్వు 3 నెలలు పెట్టుకో. సర్లే. ఈ లోపల ఏమైందంటే ఒక కొడుకు దగ్గర ఉంది, 3 నెలలు అయిపోయింది, టైం అయిపోయింది కదా. వాళ్ళ అన్నకు ఫోన్ చేసినాడు, అన్న అమ్మ వస్తుంది. సర్లేరా అని. ఆ ముసలామెను రాత్రి 10 గంటలప్పుడు ఇంట్లో నుంచి పంపించేశారు. ఒకే ఊర్లో ఉంటారు. పో, అన్నకు ఫోన్ చేసినాను, పో ఇంక పో అని అంటే ఆమె సంచి తగిలించుకొని వెళ్ళింది. ఆ ఇంటి దగ్గరకు వస్తే గేట్ వేసి ఉన్నారు. రాత్రి 10 గంటలు జరిగిన సంఘటన. తడుతుంది, ఎవరు తీయట్లా. మళ్ళీ ఎనిక్కి పోలేక తడుతుంది, ఎవరు తలుపు తీయట్లా. గేటు దగ్గరే అట్లా మెట్ల మీద కూర్చుంది. ఎంతసేపటికి తలుపు తీయకపోయేసరికి ఆ సంచిలో ఆమె నెల కిందటే ఒక పురుగుల మందు డబ్బా కొనుక్కొని పెట్టుకొని ఉన్నదంట. ఈ పరిస్థితులు చూసి రాత్రి 10 గంటల సమయంలో 11గా వస్తుంది, ఎవరు లేరు, అందరూ పండుకున్నారు. ఇక మెట్ల దగ్గరే కూర్చొని నిరీక్షిస్తుంది, ఎవరు తలుపు తీయలే. ఇక మందు తీసుకొని ఫుల్గా తాగి మెట్ల మీదే పడుకుంది. అయిపోయింది. ఆ తర్వాత ఎవరో అటుగా వెళ్తున్న వాళ్ళకు డౌట్ వచ్చి చూస్తే, గప్పున వాసన వస్తే ఫోన్ చేసి, అయ్యో ఏం అంటే, గేటు దగ్గర మీ అమ్మ పడి ఉంది, వాసన వస్తుంది అంటే, అప్పుడు ఉరుకులాడుతూ చూస్తే గప్ప ప్రాణం. కానీ పెంచి పెద్ద చేసి అందరినీ ప్రయోజకులను చేసి షావుకారులను చేస్తే చివరికి ఆ తల్లి గేటు దగ్గర మెట్ల మీద పడి చావాల్సి వచ్చింది. తడుతుంటే తీసేనాథుడు లేడు. ఇట్లుంది పరిస్థితి కుటుంబాల్లో. అంతేకాదు సంఘములో కూడా ఇట్లుందేమో, అది బాధాకరం. అయినా ఈయన ఎక్కడున్నాడమ్మా? ఆ తలుపు దగ్గరే నిలబడ్డాడు, తడుతున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సంఘానికి
దేవుని మీద ఉన్న ప్రేమ దేని మీదకి మరలింది? ధనం మీదకి. దేవుణ్ణి ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించడు. ధనాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ధనమా దైవమా, ఇది మనలో ఎప్పుడూ ఒక సంఘర్షణ. నా ఓటు నా యేసు ప్రభువుకే, నా దేవునికే. నా ప్రభు నా హృదయంలో ఉంటే నా ధనము నా కాళ్ళ దగ్గర ఉంటుంది. కనుక అమ్మలారా, మోసపోవద్దు, మోసపోవద్దు. అనగా ఈ తరం భాషలో చెప్పుకోవాలంటే ఇది ప్రాస్పరిటీ గాస్పల్ చర్చ్ అన్నమాట. లవోదికయ. యేసు ప్రభు నమ్ముకుంటే సుఖభోగాలు వస్తాయి, ధనవంతులైతారు, పైకి వస్తారు, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటారు, ప్లాట్ పక్కన ప్లాట్ తీసుకుంటారు, మితి లేకుండా వృద్ధి పొందుతారు. ఈ బోధలు అనుసరిస్తూ వచ్చిన సంఘం బయటికి ప్రాస్పరస్గా కనపడుతుంది, కానీ లోపల పాపరు పట్టిపోతుంది ఈ సంఘం. దేవుని దృష్టిలో దిక్కుమాలిన, దౌర్భాగ్యమైన, దరిద్రమైన, గుడ్డి, దిగంబర సంఘముగా కనబడుతుంది, కానీ బయటికి మాత్రం అబ్బో చర్చ్ అంటే అలా ఉండాలండి. ఆహా, అవేం బిల్డింగులు, అవేం కార్లు, అసలు వాళ్ళ కానుక లెక్క పెట్టడానికి మిషన్లు తెచ్చుకున్నారు. కానీ ఏం ప్రయోజనం? సంఘమునకు కర్త అయిన యేసు ప్రభు ఎక్కడున్నాడు? బయట. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడైనను నా స్వరము విని. ఒక్కడైనా, ఒరే బాబు, ఒక్కడైనా లోపల నా స్వరం వినగలుగుతున్నాడా? గడిదియండ్రా, లోపలికి వస్తాను అని అంటే ఒక్కడు కూడా వినేటోడు ఈ సంఘంలో లేడు. ఎందుకు ఆయన స్వరం వినబడట్లేదంటే సంఘములో సౌండ్ ఎక్కువైపోయింది, సందడి ఎక్కువైపోయింది. పాటలు, వర్షిప్లని కొన్ని సంఘాల్లో డ్యాన్సులు ఎక్కువైపోయినాయి. ఈ నాయిస్లో ఆ వాయిస్ వినబడట్లేదు. సంఘాల్లో సందడి ఎక్కువైంది, సరుకు తక్కువైంది. సౌండ్ ఎక్కువైపోయింది, స్పిరిట్ తక్కువైపోతుంది. అన్ని ప్రోగ్రాములు మోడర్న్గా వచ్చేస్తున్నాయి. ఇంకా క్రిస్మస్ వచ్చిందంటే డ్యాన్సులు ఎక్కువైపోతున్నాయి. మీ సంఘంలో లేదని అనుకుంటున్నాను. డ్యాన్సులు ఉన్నాయండి మీ సంఘంలో? దేవునికి స్తోత్రం. అవి రానియాకండి, ఆ దరిద్రం. మా సంఘంలో కొన్నాళ్ళు పిల్లలతో చిన్నగా అట్లా స్కిట్లాగా వేయిద్దామని అట్లా ఇట్లా ప్రయత్నం చేస్తే పిల్లకాయలు ఏం చేశారంటే దేవుని పాటలకు సినిమా స్టెప్పులు నేర్చుకొని వచ్చారు. ఇక మాకు భయం అయిపోయి, వద్దురా నాయన, ఈ డ్యాన్స్లే వద్దు, ఇది రూటు తప్పిందని మొన్న క్రిస్మస్కి అసలు అన్నీ మానేసి, ఒరే మర్యాదగా కంటతో వాక్యాలు చెప్పనరా అని అంటే చెప్పింది. డ్యాన్సులు ఎక్కువైపోయింది. ఒకసారి నేను ఒక సిటీకి సువార్తకు వెళ్తే క్రిస్మస్ ఫంక్షన్కి గ్రౌండ్లో పెట్టారు ప్రియులారా. ఇక్కడ స్టేజ్ ఉంది, ఇంకా నన్ను తీసుకొచ్చి అట్లా సైడ్కి కూర్చోబెట్టినారు. సాధారణంగా ఇంకా స్పీకర్ వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఫైనల్ సాంగ్ అని ఒకటి వేస్తారు, పాడేవాళ్ళు కానీ డ్యాన్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు చివరిగా ఒక పాటకు మన పిల్లలు నృత్యం చేసి చక్కగా ప్రభువును మహిమపరుస్తారు. ఏంటది? మళ్ళా ఈ మాటలు చూడండి, ప్రభువును మహిమపరుస్తారు. నేను సరే కూర్చున్నాను. ఈ పాట మొదలైంది, క్రైస్తవ పాటే అది. కానీ ప్రియులారా, యవ్వన ఆడపిల్లలు టైట్ డ్రెస్సులు వేయించి ఇక నిలబెట్టారు. సైడ్ నుంచి నేను చూస్తున్నాను. ఇక పాట మొదలైంది, వీళ్ళ స్టెప్పులు మొదలైనాయి. నాకు అర్థమైంది, సినిమా స్టైల్లో స్టెప్పులు దంచుతున్నారు. అలా చూస్తుండగానే ఆటోమేటిక్గా నా కన్రెప్పలు మూతబడినాయి, తల దించుకోవాల్సి వచ్చింది. చూడలేకపోయి పాట
పాట అయిపోయిన తర్వాత, వాళ్ళు దిగిపోయిన తర్వాత తలెత్తాల్సి వచ్చింది. ఆత్మకు చాలా కలత కలిగింది. అయినప్పటికీ నిబ్బరం తెచ్చుకొని సువార్త చెప్పి వెళ్ళాను. తర్వాత అన్నాను, ఏంటి బాబు ఈ డ్యాన్సులు, ఈ వద్దు నాయన ఇదంటే, వాళ్ళు అన్నారు, సార్ మీ టైం మీకు ఇచ్చాం అంతే, మిగిలినవి అడగొద్దు అని. నేనన్నాను, అయితే ఇంకోసారి పిలవద్దు అని. ఇంకోసారి పిలవ, అదే ఫస్ట్, అదే లాస్ట్. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘం ఏం సంఘం? అది లవోదికయ సంఘములో ఏం చేసిన ప్రియులారా ఒకటి గుర్తుపెట్టుకుందాము, భయము భక్తి బౌండరీ దాటకుండా చేద్దాం. అది ఏమన్నా చేయండి, గీత దాటకూడదు. ఏం గీత అది? భయము భక్తి అంతే. ఇంకో విషయము, ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్న నాకేం, డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ ఇంకో ప్రమాదం ఏంటంటే ఫ్యాషన్లు ఎక్కువైపోతాయి. ఫ్యాషన్లు ఎక్కువైపోతాయి, స్టైల్స్ ఎక్కువైపోతాయి, ఆడంబరాలు ఎక్కువైపోతాయి. మాకు ఎక్కువ ఉంది కదా, చూపించుకునే శోధన ఎక్కువైపోతుంది. ప్రియులారా, లోకము యొక్క ట్రెండ్స్ మనం ఫాలో అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. లోకాన్ని చూసి మనం నేర్చుకునేది ఏమీ లేదు. ఆ చెత్త వద్దని కదా ప్రభువు నమ్ముకొని సంఘంలోకి వచ్చింది. మళ్ళా లోకము ట్రెండ్, ముఖ్యంగా యవ్వన బిడ్డలు. అరే బాబు వినాలరా, మూలన కూర్చున్నోళ్ళు వినాలి నాయనా, మీరే గుండి పెట్టుకోరా చిన్నోడు, ఎర్రంగి గుండి పెట్టుకోరా. ఏంటి గుండి ఇడ్చుకొని వచ్చిన, గుండీలు ఇడ్చుకొని ఎవరు తిరుగుతారమ్మా ఊర్లో చెప్పాలి? ఎవరు? రౌడీలు గుండీలు ఇడ్చుకొని తిరుగుతుంటారా? గుండీలు పెట్టుకొనిరా. ముఖ్యంగా యవ్వనస్తులు ఈ స్టైల్స్ ఎక్కువైపోయాయి. మా సంఘములో యవ్వన బిడ్డలకు 3 పేర్లు పెట్టాను నేను. ఒకటి యవ్వన గాడిదలు, ఇట్లే పిలుస్తున్నాను. యవ్వన గాడిదలు అంటే ఎస్ సార్ అని అంటే, ఈ గాడిదలు సంఘములోకి వచ్చి కూడా గాడిదల్లాగా పెరిగిపోతున్నారు. వీళ్ళు పనికి రావట్లా. రెండో పేరు పెట్టాను, యవ్వన బాంబులు. బాంబులు అంటే వేస్తారని వేస్తారు. పిల్లలు తల్లిదండ్రుల గుండెల్లో టైం బాంబులు అయిపోయినారు. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. బాంబు ఇంట్లో ఉందనుకోండి, బాంబు వేలిందనుకోండి, ఇంట్లో ఏమైపోతుంది? పిచ్చలు అయిపోతుంది, అంతే, దిబ్బ అయిపోతుంది. బాంబుల గురించి మనకు బాగా అలవాటే, తెలుసు అంతగా ఆ చరిత్ర అంతా. ఇంతకుముందు కాలంలో ఇంట్లోనే బాంబులు పెట్టుకునేవారు. ఆ బియ్యంలోనే బాంబులు, కొర్రల్లోనే బాంబులు, కోడిగుడ్డంత సైజు అవి. పొరపాటున పేలిందంటే ఇండ్లు పిచ్చలైపోతుంది. ఆ బాంబులు లేవు ఇప్పుడు ఇంట్లో, ఈ బాంబులు ఉన్నాయి, యవ్వన బాంబులు. బాబులు కాదు వీళ్ళు, బాంబులు. 2 పిల్లలు ఉన్నారంటే 2 బాంబులు ఉన్నాయమ్మా. 3 పిల్లలు ఉన్నారంటే 3 బాంబులు ఉన్నాయి, జాగ్రత్త. పెళ్ళిళ్ళు అయ్యే వరకు బాంబులు వేలకుండా చూసుకోండి, ముఖ్యంగా ఆడపిల్లల్ని. పెళ్ళి అయినాక వాళ్ళ ఇష్టం, పోయి అత్తగారింట్లో పేలితే మనకేం సంబంధం లేదు. ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నీళ్లు దాటే వరకు బాంబులతో జాగ్రత్త. యవ్వన గాడిదలు, యవ్వన బాంబులు సంఘములోనేనండి, లోకములో కాదు.
ఏంట్రా ఇదంటే ఆ లోకం యొక్క కల్చర్ అంతా తీసుకొస్తున్నారు యవ్వనస్తులు. ఈ మధ్య ఇంకొక పేరు పెట్టాను. ఒకసారి పిల్లాడు మావాడు వచ్చాడు, వాని కటింగ్ చూసి షాక్ అయినాను నేను. ఇదంతా నున్నగా ఉంది, సిమెంట్ రోడ్ లాగా. ఇక్కడ మాత్రం ఇట్లా లేపినాడు ఇట్లా. నాకు ఒకటే గుర్తొచ్చింది, ముళ్ళపంది. అందుకని మూడో పేరు పెట్టాను, యవ్వన ముళ్ళ పందులు. నిజంగా 3 పేర్లు పెట్టానండి మా సంఘంలో పిల్లకాయలకి. ఏందిరా ఈ కటింగులు అంటే, హరేన్ పాండ్యా సార్ అని అన్నాడు, విరాట్ కోహ్లీ అని అన్నాడు. వాళ్ళు ఎవర్రా? అన్యులు, రక్షణ లేని వాళ్ళు, లోకస్తులు. వాళ్ళేంట్రా మీకు మోడల్? ఇప్పుడు సంఘములో పిల్లలు మాదిరిగా పెట్టుకోవాలంటే సేవకులను మాదిరిగా పెట్టుకోండి. భయం భక్తి కలిగి బ్రతికే వాళ్ళను మాదిరిగా పెట్టుకోండి. వాడు ఎవడో కోతి చేష్టలు చేసేవాడిని మాదిరిగా పెట్టుకొని అదే కోతి వేషం వేసుకొని సంఘంలోకి వస్తాను. నేను వార్నింగ్ ఇచ్చాను, అరే వచ్చే నెల ఇలాగే కనపడితే నేనే ఒక మంగళ షాప్ పెడతాను, నేను మిమ్మల్ని అందరికి కటింగ్ చేస్తాను. నేను కటింగ్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి కలగనండి అన్నాను. సెటరేట్ అయిపోయింది. అటు ఆదోని వైపు ఒక సామెత ఉంది, మీరు ఇక్కడ అంటారు లేదు, కూడు ఎక్కువ అయితే కువ్వాడం ఎక్కువైందని. కువ్వాడం అంటే కోతి చేష్టలు అన్నమాట. కూడు ఎక్కువ అయితే కోతి చేష్టలు ఎక్కువైపోతాయి, డబ్బులు ఎక్కువైతే కోతి చేష్టలు ఎక్కువైపోతాయి. ఎక్కువ అయితే అవ్వనివ్వండి, దేవుడు ఎంతన్నా ఇవ్వనివ్వండి, మన మనస్సంతా ఎవరి మీద చెప్పాలి? ఇవ్వబడిన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఇచ్చిన వాని మీద మనసు పెట్టుకోవాలి. ఆ మాటకు వస్తే మన సంఘములో అబ్రహామును మించిన ధనవంతుడు ఎవడున్నాడు? ఉన్నారా? అంత ధనవంతునికి ధనం మీద మనసు లేదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణం కోసం పైచూపు అయినది, ధనం మీద చూపు లేదు. యోబంతే, ఇచ్చినప్పుడు ఇచ్చాడన్నాడు, తీసుకున్నప్పుడు తీసుకున్నాడంతే. పో, ఉంటే ఉన్ని, పోతే పోని, నాకు దేవుడు మిగిలాడు అంతే చాలు. అదండి భక్తి, అది భయం. కానీ ఈ లవోదికయ సంఘం 4 రూపాయలు ఎక్కువ అయ్యేసరికి బుద్ధి మారిపోయింది. ధనము హెచ్చిన మదము హెచ్చును, మదము హెచ్చిన మానక దుర్గుణములు హెచ్చును అన్నాడు ఒక ఆయన. డబ్బులు ఎక్కువైతే మదం ఎక్కువైపోతుంది, జాగ్రత్త. మదం ఎక్కువైతే అన్ని చెడ్డ అలవాట్లు వచ్చేస్తాయి. బలిసిపోయిన సంఘం ఇది, భౌతికంగా బలిసిపోయింది, ఆత్మీయంగా చిక్కిపోయింది ఈ సంఘం, దరిద్రపు సంఘం. ప్రభువు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడనే ధ్యాసే లేదు. ఆయన అట్లే జరుపుతూ వాకిల దగ్గర తీసి బయటికి దోసి లోపల తలుపేసి గడిపెట్టిన సంఘం. అన్ని కార్యక్రమాలు లోపల జరిగిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, అరే బాబు, ఇదిగో తలుపు దగ్గర నిలబడ్డాను, కూర్చున్నానని ఉందా? ఏమ్మా, కూర్చున్నాడా నిలబడ్డా? కనీసం కుర్చీ కూడా లేదు ఆయనకి. బయట కూర్చో ప్రభువా, కనీసం ఆ మర్యాద కూడా లేదు. నిలబెట్టిన సంఘం ప్రభువుని. ఎవడైనను నా స్వరం విని, మరి ఏంటి పరిష్కారం అంటే, ప్రియులారా, సంఘము అలా లవోదికయలా ఉన్న దేవుని స్వరం వినగలిగిన ఒక్కడుంటే చాలు, సంఘం బాగుపడుతుంది. వినగలరా స్వరం? ఆయన స్వరం మిక్కిలి నిమ్మలమైన స్వరం. నిమ్మలమైన స్వరం వినాలంటే బాగా వినాలి, మన చుట్టూ నిశ్శబ్దం ఉండాలి.
ఏం చెప్పాను బాబు? నిమ్మలమైన స్వరం వినాలంటే మన చుట్టూ ఏముండాలి? నిశ్శబ్దం ఉండాలి. మన చుట్టూ నాయిస్ లేకుండా. వాయిస్ వినాలంటే నాయిస్ ఉండకూడదు. నీ చుట్టూ ప్రశాంతతను ఏర్పరచుకో. దేవుని స్వరం వినగలవు. కానీ ఈ సంఘంలో సౌండ్లు ఎక్కువైపోయినాయి, డీజేలు ఎక్కువైపోయినాయి, బ్రహ్మాండంగా వాయిస్తున్నారు, పాడుతున్నారు. ఆ సౌండులో ఆ వాయిస్ వినపడట్లేదు ఎవరికి. దేవుని స్వరం వినగలిగే సంఘముగా ఉంటే ఎంత మంచిది. అమలారా, ప్రియులారా, లోతుగా పరిశీలన చేసుకుందాం. ఎవడైనను నా స్వరం విని తలుపు తీయన్రా. కనుక ఇదొక విచిత్రమైన పరిస్థితి. ప్రభువే సంఘములో నుండి బయటికి పంపబడిన స్థితి. వీళ్ళు లోపల ఏం చేశారు? తలుపేసుకొని గడిపెట్టారు. ఇదొక విధానం. అయితే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అసలు సంఘాన్నే బయటికి పంపించేసి మందిరానికి తాళమే ఇస్తాడు. రండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం చూద్దాం. మలాకీ పాత నిబంధనలో చివరి గ్రంథం. మలాకీ 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఏమంటున్నాడో చూడండి. బాబు చదువుతావా? మీలో ఒకడు, బాగా వినండి, గట్టిగా చదువు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజపెట్టకుండానట్లు నా మందిరపు వాకిట్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. నా మందిరపు వాకిన్లను మూయువాడు మీలో ఒకడు ఉండిన ఎడల మేలు. మీ యందు నాకిష్టము లేదు. దేవుడు ప్రభువు నిజంగా తలుచుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? మనల్ని అందరినీ బయటికి వెళ్ళగొట్టి మందిరానికి ఏమేయించగలడు? గట్టిగా చెప్పాలి, జాగ్రత్త. ఈ మందిరం ఎవరిది? ఈ ఆస్తి అంతా ఎవరిది? ఓనర్ ఎవరు? ఓనర్తో జాగ్రత్త. ఆయన దయ వల్ల ఆయన సంఘంలో ఉన్నాము. కనుక ఒకటి, సంఘము ప్రభువును విడిచిపెట్టొచ్చు, అట్లా జరగవచ్చు. లేదా దేవుడే సంఘాన్ని విడిచిపెట్టవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఈ 2 వాక్య భాగాలు చూస్తే, అందుకే మా సంఘంలో ఒక ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా, మమ్మును విడిచి నువ్వు వెళ్ళొద్దు, నిన్ను విడిచి మేము వెళ్ళము, నువ్వు లేకుండా మేముండలేము, మేము లేకుండా నువ్వు కూడా ఉండలేవు ప్రభు. ఎందుకంటే మా కోసం రక్తం కాచి. ప్రభువు మనతో ఉండాలి, మనం ప్రభువుతో ఉండాలంటే సంఘములో ఆయనకే స్థలం ఇవ్వాలి. అంతా ఆయనే, అంతా ఆయనదే, అంతా ఆయనే. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అందుకే పౌలు అన్నాడు ఒక మాట చూద్దామా? కొలస్సీ పత్రిక సంఘములో ఆయన ఎలాంటి స్థానము ఉండాలి ఆయనకు? రండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చివరి మాట, 11 చివరి మాట, క్రీస్తే సర్వమును
అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఇంగ్లీష్లో బాగుంది, క్రైస్ట్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. క్రైస్ట్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. సంఘములో క్రీస్తే సర్వమై ఉన్నాడు. సంఘములో ఎటు చూసినా క్రీస్తే కనపడాలి, ఎవరిని చూసినా క్రీస్తే కనపడాలి. అప్పుడే ఆయనకు సంపూర్ణమైన స్థలం ఇచ్చినట్లు మనం ప్రియుల. అప్పుడు సంఘములో ఏముంటుందో తెలుసా? సంపూర్ణ సమాధానం. ఎందుకండి సంఘములో గొడవలు? ఎందుకు కొన్ని మందిరాలు తాళాలు వేయబడినాయి? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు ఘర్షణలంటే ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనము సరిగా ఇవ్వక. కనుక అమ్మలారా, మన సంఘం పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సంఘాన్ని ఒక హెచ్చరికగా మాత్రం ఎప్పుడు మనము పెట్టుకోవాలి. ప్రభువా, మా సంఘం, ఈ సంఘం లవోదికయ సంఘములాగా మారకుండా కాపాడు తండ్రి. బైబిల్లో ఫిలదెల్ఫియా సంఘము మాదిరిగా ఉంది, లవోదికయ సంఘము హెచ్చరికగా ఉంది. వార్నింగ్గా తీసుకుందాం, చక్కబెట్టుకుందాం. ముందొచ్చే ముప్పును పసిగట్టి దిద్దుకుంటే మంచిది. లేదంటే లవోదికయలాగా మన సంఘం మారిపోయే ప్రమాదం ఉంది. లోకమంతా సంఘము లేకొచ్చే ప్రమాదం ఉంది. లోకం పోకడలు, ఈ రాబోయే తరము భయం భక్తి తక్కువ, ఫ్యాషన్లు ఎక్కువ, అవన్నీ నేర్చుకొని సంఘంలోకి వస్తారు. రేపు వాళ్ళే లీడర్లు అవుతారు. లవోదికయ సంఘంలాగా మార్చేస్తారు. కనుక ఇప్పటి నుండే యవ్వన నాయకత్వాన్ని భయభక్తులతో శిక్షణలో కఠినమైన తర్ఫీదులో పెంచండి. లేదంటే ఈ పిల్లకాయలు సంఘాన్ని ఇట్లా తయారు చేసి వదిలేస్తారు, ప్రభువును బయటికి గెంటేస్తారు, తలుపు దగ్గర నిలబెడతారు, లోపల గడిపెట్టుకుంటారు, అన్నీ జరిగిపోతుంటాయి, నాశనం అయిపోతుంది. నిలుచుండి తట్టుచున్నా. ఒకసారి సండే స్కూల్లో ఇదే మాట చెప్తుందంట టీచరు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తడుతున్నానని దాన్ని హృదయానికి అన్వయిస్తూ, హృదయం తలుపులు తీస్తే ప్రభు లోపలికి వస్తాడు అంటుంటే 6 ఏళ్ల పాప అది వింటూ నెమ్మదిగా ఏడుస్తుందట. ఆమె స్టోరీ ఆఫ్ చేసి, ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే, టీచర్, యేసు ప్రభు నా తలుపు తట్టాడు, నేను తీశాను, ఆయన లోనికి వచ్చాడు. కానీ మా అమ్మ నాన్న వాళ్ళ తలుపుల దగ్గర నిలబడి తడతనే ఉన్నాడు. ఎన్నేళ్ళైనా వాళ్ళు తలుపు తీయట్లేదు. యేసయ్యకు బయట నిలబడి తట్టి నిలబడి కాళ్ళెంత నొప్పులు పుట్టి ఉంటాయో, తట్టి చేతులు ఎంత నొప్పులు పుట్టింటాయో అనే ఆలోచన వచ్చి ఏడుస్తున్నాను అని అందంట. నిజంగా ఆ పిల్లకున్న గ్రహింపు పెద్దోళ్ళకు లేకపోయి, నిలబడి తడుతున్నాను అంటే ఆ పిల్ల అర్థం చేసుకుంది ఏంటంటే, నిలబడి కాళ్ళు నొప్పులు ఎంత నొప్పులు పుట్టింటాయో ప్రభు. అందుకే పాటలో ఉంది, ఎంతవరకు మీరతని ఏడ్పింతురు హృదయం అనేది తలుపునద్ద. ఎంతవరకు ఏడిపిస్తారు యేసు? హృదయం తలుపు దడుతుంటే తీయండి, హృదయంలో స్థలం ఇవ్వండి. ఇంటి తలుపు దడుతుంటే తీయండి, ఇంట్లో
స్థలం ఇవ్వండి. ఏమో సంఘం తలుపు తడుతున్నాడేమో బయటండి, తీయండి, స్థలము ఇవ్వండి. చివరిగా ఒక తలంపు, మనము ఆయనకు స్థలం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చివరిగా చదువుకుందాం. మొదటి 3. బాబు చదువుతావా? మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆగండి, ఏంటంట? అండర్లైన్ చేయండి. మీకు బాబు చదువు. మీకు స్థలం సిద్ధపరచ అది గీత గీయండి అమ్మా. మీకు ఏంటి చెప్పండి, పలకండి బాబు. సోమరి మండలు పలకండి. ఏంటి? స్థలము. మీకు స్థలము. మీకంటే ఎవరికి? మనకంటే ఎవరైతే ఇక్కడ స్థలం ఇచ్చారో వారికి, అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఎవరైతే స్థలం ఇచ్చారో వాళ్లకు అక్కడ ఏం చేస్తాడంట? స్థలం ఇస్తాడంట. అర్థమైందా? బదులుకు బదులు. నువ్వు హృదయంలో ఇస్తే ఆయన అక్కడ ఇస్తాడు, నువ్వు ఇంట్లో ఇస్తే ఆయన అక్కడ ఇస్తాడు, నువ్వు సంఘంలో ఇస్తే ఆయన అక్కడ ఇస్తాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నా. ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ ఇవ్వడు. ఇది రూల్, రాసి పెట్టుకుందాం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. స్థలము స్థలము స్థలము. ఇప్పుడు అర్థమైందా స్థలము యొక్క మర్మము? ఏమ్మా వింటున్నారా? హృదయంలో స్థలం ఇచ్చావా? అయితే పరలోకంలో స్థలం. ఇంట్లో స్థలం ఇచ్చావా? అయితే పరలోకంలో స్థలం. సంఘంలో స్థలం ఇచ్చావా? అయితే పరలోకంలో స్థలం. ప్రభు ఇప్పుడు చేస్తున్న ఒక పని ఏంటంటే, హీ ఈజ్ ప్రిపేరింగ్ ప్లేసెస్, ప్లాట్స్ ఫర్ అస్. ఓ భక్తుడి మంచి మాట అన్నాడు, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు. పరలోకం అనేది సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన లోకము. ఎంత నిరీక్షణ, ఎంత నిరీక్షణ! పరలోకములో స్థలం. తెలుగులో స్థలం అని ఉంది, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? మ్యాన్షన్ అని ఉంది, భవనము అని ఉంది. ఒక్కొక్కరికి ఒక రాజభవనం. ఎందుకని? మనమెవరు? రాజులైన యాజక సమూహం. మరి రాజకుమార్తెలకు రాజకుమారులకు గుడిసెలు సరిపోతాయా? తగినట్టుగా ఏముండాలి? రాజ భవనాలు. అమలారా, ఈ లోకంలో మన ఇల్లు ఎట్లుందో ఏమో. కొందరు మంచి ఇళ్ళల్లో ఉన్నారు, దేవునికి స్తోత్రం. కొందరు అంతంత మాత్రం ఉండొచ్చు. ఏదైనా ఇది అశాశ్వతం. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు. కానీ అక్కడికి పోతే మాత్రం అందరికీ రాజ భవనాలు. అంతేకాదండి, భవనాల్లోనే స్థలం కాదు. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. ఇప్పుడు రండి మళ్ళా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు రండి బాబు. 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని
నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. పరలోకములో రాజభవనములోనే స్థలం, అంత మాత్రమే కాదు, ఆయన కూర్చున్న సింహాసనం మీద కూడా కాస్త జరిగి నీకేమిస్తాడట? స్థలం ఇస్తాడు. సింహాసనం మీద ఎవరన్నా స్థలం ఇస్తారండి మామూలుగా? ఉదాహరణకు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకుందాము, ఆయన కుర్చీలో ఆయనే కూర్చుంటాడు. జరిగి రా నువ్వు కూడా కూర్చో అని అంటాడా? కుదరదు. ప్రధానమంత్రి గారు ఉన్నారు, రా బాబు కాసేపు కూర్చో అంటారా? కానీ మన ప్రభు ఎంత గొప్పవాడమ్మా. అల్పులం, పనికిరానోళ్ళం, అర్హత లేనోళ్ళం, నిన్ను నన్ను వెళ్ళినప్పుడంట ఆయన జరిగి, అరే కూర్చో సింహాసనం మీద, అమ్మాయి కూర్చో నా సింహాసనం మీద నా పక్కన కూర్చో. ఎంత భాగ్యం అండి ఇది, ఎంత భాగ్యం. అయితే ఒక షరతు, ఈ లోకములో ఉన్నప్పుడు నువ్వేమివ్వాలి? నువ్వు స్థలం ఇస్తే ఆయన స్థలం ఇస్తాడు, నువ్వు ఇక్కడిస్తే ఆయన అక్కడ ఇస్తాడు. బదులుకు బదులు. హృదయంలో స్థలం, ఇంటిలో స్థలం, సంఘములో స్థలం. దేవుడి మాటలు దీవించుగాక.